వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పనిసరి లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి తప్పనిసరి. ఈరోజు వీడియో 2 తెలుగు రాష్ట్రాలలోనూ ఆల్మోస్ట్ ఆల్ కంట్రీలో ట్రెండ్ అయ్యే విషయం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ వర్సెస్ కార్తీ. ఇగో ఇది ట్రెండ్ అవుతున్న టాపిక్. బాగా ఎందుకు ఈ టాపిక్ ట్రెండ్ అవుతున్నది అంటే రీసెంట్గా ఒక 1 వీక్ నుంచి అందరికీ తెలిసిన విషయమే, తిరుపతి లడ్డు విషయమై పెద్ద వివాదం అయిపోయింది. ఇది కంట్రీ వైడ్ సెన్సేషనల్ ఇష్యూ అయిపోయింది. దీని మీద నిన్న నేను ఒక వీడియో చేసిన. అయితే ఈరోజు పవన్ కళ్యాణ్కు కార్తీక్ మధ్యలో ఉన్న విషయం ఏంది, పవన్ కళ్యాణ్కు ప్రకాష్ రాజ్కు ఉన్న విషయం ఏంది, ఎందుకు ఈ కాంట్రవర్సీ నడుస్తున్నది అనే దాని మీద నా వీడియో. ఆంధ్రప్రదేశ్లో లడ్డు వివాదమైంది, లడ్డులో జంతు కొవ్వు కలుస్తున్నది అన్నది రిపోర్ట్ వచ్చింది. అది ఒక విషయం. అయితే దాని మీద పవన్ కళ్యాణ్ గారు కొంత ఓవర్గా రియాక్ట్ అయినట్టుగా కనిపిస్తున్నది. జనరల్గా నేను 100% పవన్ కళ్యాణ్కు సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఒక నిజాయితీపరుడు, ఈ కాలంలో నిజాయితీపరుడైన నాయకుడు దొరకడం చాలా కష్టం. దేశంలోనే నిజాయితీపరులైన నాయకులల్లో, రాజకీయ నాయకులల్లో పవన్ కళ్యాణ్ ఒకడు, అతి కొద్ది మందిలో. అందుకు పవన్ కళ్యాణ్కు సపోర్ట్ చేస్తేనే తప్పనిసరి. కాకపోతే ఏంటంటే ఇదే విషయమై ప్రకాష్ రాజ్ ఒక క్వశ్చన్ చేసిండు, ఒక ట్వీట్ చేసిండు. ఆ ట్వీట్ను ఎవరు చదివినా కూడా అందులో ప్రకాష్ రాజ్ అడిగిన క్వశ్చన్ చాలా రీజనబుల్ విషయం, 100% రీజనబుల్ విషయం. ఏమన్నాడు ప్రకాష్ రాజు? గవర్నమెంట్ మీ చేతుల్లోనే ఉన్నది, మీరు ఉప ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నారు, మీది రూలింగ్ పార్టీ, మీది గవర్నమెంట్ మీ చేతులు ఉన్నది. ఎంక్వైరీకి మీరే ఇవ్వండి, దాన్ని ప్రధానమంత్రిని కోరుడు ఎందుకు, దీక్షలు చేసుడు ఎందుకు అని క్వశ్చన్ చేసిండు. అలా తప్పెక్కడున్నది? సోషల్ మీడియాలో కూడా ప్రకాష్ రాజుకు పూర్తి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఆ ట్వీట్ ఎవరన్నా చదవండి మీరు, 100% రీజనబుల్. అందులో నరేంద్ర మోదీ గారు కలుగజేసుకొని ఎంక్వైరీ చేసేది ఏముంటుంది? రాష్ట్ర ప్రభుత్వం మీ చేతులున్నది. మీరు ఆరోపించేది కరెక్ట్ అయితే, ఆ లడ్డు విషయంలో కల్తీ జరిగిందనేది కరెక్ట్ అయితే మీరే ఎంక్వైరీ ఇవ్వండి, మీ చేతులు ఉన్నది. ఏ ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీ ఇవ్వచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కనుక కోరితే హోమ్ మినిస్ట్రీ తప్పనిసరి సిబిఐ ఎంక్వైరీ ఇవ్వాలి, అదన్నా చెయ్యండి. గవర్నమెంట్ మీ చేతులు ఉన్నది, అధికారం మీ చేతులు ఉన్నది, ఏ ఎంక్వైరీ సంస్థలన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి, మీరు ఎంక్వైరీ చేయొచ్చు. మీరు దీక్షలు చేసుడేంది, 11 రోజుల దీక్షలు చేసుడేంది అంటే ఇది ప్రజలను మభ్యపెట్టడానికి అనిపిస్తాను. పవన్ కళ్యాణ్ కొంత ఓవర్ రియాక్ట్ అయింది దీని మీద. అందులో ప్రకాష్ రాజ్ అన్న దాంట్లో తప్పే లేదు, అసలు 100% వాస్తవం ఉన్నది. నేను నిన్న నా వీడియోలో కూడా నేను ఇదే క్వశ్చన్ చేసిన, ఈ 11 రోజుల దీక్ష అవసరం ఏమున్నది? అసలు ఆ విషయము లడ్డూల కల్తీ కలిసిన విషయము నిజమా అబద్ధమా అన్నది ఇప్పటి వరకు కూడా తెలియదు. నెయ్యితోటి కూడుకున్న ట్యాంకర్లో వచ్చింది, చంద్రబాబు నాయుడు సీఎం అయినాక వచ్చింది. కాకపోతే ఒక క్వశ్చన్ ఏమొస్తుంది, అంతకుముందు 4-5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి సీఎం, అప్పుడు వచ్చిన నెయ్యి ఎట్లాంటి నెయ్యి, అప్పుడు కల్తీ కలిసిన నెయ్యితోటి లడ్డూలు తయారు చేసిందా? అది ఇప్పటి వరకు క్లియర్ కాలేదు, క్లారిఫై కాలేదు, ఎవరు కూడా క్లారిఫై చేస్తలేరు. ఎంక్వైరీ చేస్తే క్లారిఫై అవుతుంది. ఆ ఎంక్వైరీని పక్కకు పెట్టి 11 రోజుల దీక్ష చేసుడేంది, మొత్తం సనాతన ధర్మాన్ని పవన్ కళ్యాణ్ భుజస్కంధాల మీద మోసినట్టుగా ఫీల్ అయిపోతాడు. కొత్త అవతారం అనిపిస్తాను, పవన్ కళ్యాణ్లో ఒక కొత్త మార్పు కనబడుతాను. సనాతన ధర్మాన్ని మొత్తం ఆయన కాపాడినట్టుగా, హిందూ మతాన్ని మొత్తం ఆయన కాపాడే వ్యక్తిగా అట్లా ప్రొజెక్ట్ చేసుకోబోతున్నాడు. దీక్ష చేసే అవసరం లేదు కదా, దీక్ష చేస్తాను అంటే ప్రజలను మభ్యపెట్టడానికి. అసలు మరి ఈ విషయం వల్ల ఏమన్నా నిజం ఉన్నదా లేదా? ఇది రాజకీయ లబ్ధి కోసం చేసిన ఆరోపణ. చంద్రబాబు నాయుడు పొలిటికల్ లీడరే, 100% ముదిరిన రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డిని ఎట్లా దెబ్బ కొట్టాలని చూస్తాడు. రాజకీయాలలో మామూలు విషయం. చంద్రబాబు నాయుడిని ఎట్లా దెబ్బ కొట్టాలని జగన్మోహన్ రెడ్డి చూస్తాడు. ఇది పాలిటిక్స్ కంపల్సరీ. చంద్రబాబు నాయుడు ఏం ఉత్తమమైన నాయకుడు ఏం కాదు కదా, ముదిరిన పొలిటికల్ లీడర్. అందులో వాస్తవం ఎంతున్నదో లేదో ఇప్పటి వరకు తెలియదు. 11 రోజుల దీక్ష చేసే బదులు
ఎంక్వైరీకి ఇవ్వచ్చు కదా, ఎంక్వైరీ చేతిలో పెట్టుకొని అది పక్కకు పెట్టి నిన్న సిట్టేసిండు, నిన్న మొన్న సిట్టేసిండు, దీక్ష చేయవలసిన అవసరం ఏమున్నది? ఇదే క్వశ్చన్ ప్రకాష్ రాజ్ చేసింది, ఇలా తప్పేమున్నది? రెండో విషయం, ప్రకాష్ రాజ్ దీనికి రెస్పాండ్ అయ్యిండు, ట్వీట్ చేసిండు, ఒక వీడియో కూడా పెట్టిండు. ఆయన ఎక్కడో ఫారిన్లో ఉన్నాడట. 30వ తారీఖు వచ్చినాక నేను దీనికి జవాబు చెప్తా, అప్పటి వరకు మీకు వీలైతే మళ్ళీ ఒకసారి నా ట్వీట్ని చూడండి అంటే ప్రకాష్ రాజ్ ఉద్దేశంలో నా ట్వీట్ని మీరు సరిగ్గా చూడలేదా, చూసినా కూడా సరిగ్గా అర్థం చేసుకోలేదు అన్నది మీనింగ్ వస్తుంది. కరెక్టే మరి ఆడ ఆయన ట్వీట్ని అర్థమే చేసుకోలేదు. అంటే ఏదైనా క్వశ్చన్ చేస్తే నిజమైన మంచి క్వశ్చన్ చేసిండు, క్వశ్చన్ చేస్తే భరించలేని పరిస్థితి వస్తుంది. ఆ క్వశ్చన్ చేయొద్దా మిమ్మల్ని? ఇప్పుడు మీరు చేసింది కదా, క్వశ్చన్ చేసింది కదా వైసీపీ గవర్నమెంట్ని ఇంతకుముందు ఎలక్షన్లలో గెలవకముందు, మిమ్మల్ని ఎవ్వరు క్వశ్చన్ చేయొద్దా? దానికి 11 రోజుల దీక్ష అవసరం లేదు. అసలు ఎంక్వైరీ ఇవ్వాలి, నిజాన్ని బయటికి తీయండి మీకు చిత్తశుద్ధి ఉంటే. అసలు విషయాన్ని కప్పిపుచ్చి ప్రజలను మభ్యపెట్టడానికి అన్నట్టు అనిపిస్తున్నది ఇక్కడ. మరి ఆయన ఓవర్ రియాక్షన్కు లోపల ఉన్నది ఏంటిది అన్నది అర్థమైతలేదు. రకరకాల ఆలోచనలు వస్తాయి, ఎవరికైనా వస్తాయి ప్రజలకు. సోషల్ మీడియాలో కూడా పూర్తిగా ప్రకాష్ రాజ్కే సపోర్ట్ చేస్తాను. రెండో విషయం వచ్చి కార్తీ విషయం. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో అక్కడ జరిగిన తప్పు కార్తీ ద్వారా జరగలేదు. కార్తీ ఒక్క మాట కూడా తప్పుడు మాట మాట్లాడలేదు. యాంకర్ తప్పుడు మాట మాట్లాడి ఏమన్నది యాంకర్? లడ్డూ కావాలా నాయన అన్నది. ఈ డైలాగ్ బన్నీ సినిమాకి సంబంధించింది. సమంత అనే మాట. ఈ డైలాగ్ ఉద్దేశం ఏ ఉద్దేశంతో ఉన్నదో సినిమాలో ఇది అందరికి కూడా తెలుసు. మీకు లడ్డూ కావాలా నాయన అన్నది యాంకర్. దానికి కార్తీ ఏమన్నాడు? అబ్బో ఇప్పుడు లడ్డు విషయం వద్దు, లడ్డు విషయం చాలా సెన్సిటివ్, దీని మీద నేను స్పందించా అన్నాడు. క్లియర్గా అన్నాడు. అందులో 100% కార్తీ కరెక్ట్గా మాట్లాడాడు. ఎటువంటి పొరపాటు మాట మాట్లాడలే కార్తీ. దాని మీద పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయ్యిండు. సినీ హీరోలు లడ్డు గురించి మాట్లాడినా కూడా ఊకునేది లేదు అని వార్నింగ్ ఇచ్చిండు. ఇదంతా ఈ హిందూ ధర్మాన్ని, ఈ సనాతన ధర్మాన్ని మొత్తం మీద భుజస్కంధాల మీదకి ఎక్కించుకున్న అవతారానికి వచ్చేసిండు పవన్ కళ్యాణ్. కొంత చిన్న విజయాన్ని సాధిస్తే చాలా పెద్దగా ఊహించుకుంటున్నట్టున్నాడు. విజయం ఎట్లయితే వస్తుందో అక్కడి కింద కూడా పడతారు. ఇప్పుడు జరిగేది అదే కదా, దేశంలో జరుగుతుంది అదే. ఎంత పైకి పోయిందో రాజకీయ నాయకులు అంత డౌన్ఫాల్ కూడా అవుతుంది. అసలు అక్కడ వార్నింగ్ ఇవ్వవలసింది యాంకర్కి వార్నింగ్ ఇవ్వాలి. 100% యాంకర్ది తప్పు. ఆడ కార్తీది ఎటువంటి తప్పు లేదు. అయినా కూడా పాపం కార్తీ సినీ ఫీల్డ్ 100 రాజకీయాలు ఉంటాయి, అనగదొక్కుతారు, ఎఫెక్ట్ పడుతుంది అన్నదానికి సారీ చెప్పింది, క్షమాపణలు కోరిండు. అసలు ఆయన క్షమాపణ కోరే అవసరమే లేదు, అందులో ఆయనది తప్పే లేదు. ఆయన విషయంలో కూడా పవన్ కళ్యాణ్దే తప్పు 100%. తమిళ ఇండస్ట్రీ కూడా దీన్ని ఖండించిందట. అందులో కార్తీ అన్న తప్పు మాటే లేదు. మన హీరోలను ఎవరన్నా కూడా మనం కూడా టాలరేట్ చేయొద్దు అని తమిళ ఇండస్ట్రీ మొత్తము కామెంట్ చేసింది. అది వాస్తవమే. మరి ఏదో కొంత నాది హవా నడుస్తుందని అందరికీ వార్నింగ్లు ఇచ్చుకుంటే కూడా పోదు కదా. తప్పు ఎవరిది, తప్పు చెయ్యని వాళ్ళు ఎవరు అన్నది చూడాలి కదా. ఏ విషయాన్ని సరిగ్గా అవగాహన చేసుకోకుండా తొందరపడి ఒక మాట జారడం అది వేస్ట్ కదా. మొత్తానికైతే ఈ 2 విషయాలలో పవన్ కళ్యాణ్ కొంత కాంట్రవర్సీలు, కొంత ఏదో మార్పు కనబడుతుంది పవన్ కళ్యాణ్లో. మొత్తం సనాతన ధర్మాన్ని భుజాల మీద మోసినట్టుగా ఏదో ఫీల్ అయితే అన్నట్టున్నాడు. హిందూ ధర్మాన్ని ఇప్పటికీ పాలిటిక్స్లో పవన్ కళ్యాణ్ చాలా చిన్న వ్యక్తి. నీకంటే పెద్ద వ్యక్తులు చాలామంది ఉన్నారు. అట్లంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు రూల్ చేసిపోయిండు మొన్ననే. చంద్రబాబు నాయుడు 18 ఏళ్ళు సీఎంగా చేసిండు. చాలా చిన్న వ్యక్తి, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు మీరు. అంత ఫీల్ అయిపోయే అవసరం లేదు, అంత అందరికి కూడా వార్నింగ్ ఇచ్చే స్థాయి కూడా మీది కాదు ఇప్పుడు పాలిటిక్స్లో. సరే, స్థాయి అవసరం లేదు తప్పైనప్పుడు వార్నింగ్ ఇచ్చేటానికి. తప్పు లేనప్పుడు వార్నింగ్ ఇస్తే మీ స్థాయి దిగజారిపోతుంది.
ఇప్పుడు జరిగేది అదే జరుగుతున్నది. కార్తీది అసలు ఎటువంటి తప్పు లేదు, అయినా పాపం క్షమాపణలు కోరి. దీనికి తమిళ ఇండస్ట్రీ నుంచి ఒక ఎవరో లేడీ, సమ్ హీరోయినో ఎవరో పవన్ కళ్యాణ్కు మద్దతు తెలిపింది. ఆమె ఏం కామెంట్ చేస్తాను, ఇంతకుముందు కార్తీ వాళ్ళ వదిన హీరోయిన్ సూర్య వైఫ్ ఉన్నది కదా, ఆమె కార్తీ వాళ్ళ ఫాదర్ కూడా సనాతన ధర్మాన్ని వాళ్ళు నమ్మరు, వాళ్ళు కూడా ఇంతకుముందు ఒక కామెంట్ చేసినట్టే. సరే, ఒకరి ధర్మాన్ని ఒకరు కామెంట్లు చేయొద్దు, తప్పది. ఎవరెవరి నమ్మకాలు వాళ్ళవి. కొందరు నమ్మనోళ్ళు ఉంటారు, అది వాళ్ళది నమ్మకం. ఎవరెవరిని దాన్ని గాయపరచుకోవద్దు, కామెంట్లు చేసుకోవద్దు, కించపరచద్దు, అది తప్పు విషయం. ఆ తమిళ ఇండస్ట్రీకి సంబంధించిన లేడీ పవన్ కళ్యాణ్కి మద్దతు తెలుపు అన్నది ఏంది, వీళ్ళు సనాతన ధర్మాన్ని నమ్మరు అని కామెంట్ చేసింది. అవును, సనాతన ధర్మాన్ని నమ్మనోళ్ళు చాలామంది ఉంటారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఎవరెవరి వాళ్ళ ధర్మాలను నమ్మనోళ్ళు చాలామంది ఉన్నారు. అది ఎవరెవరి వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టం. అంటే ఈ సనాతన ధర్మాన్ని నమ్మేటోళ్ళు ఇష్టం కాదు కదా. అంటే నేను ఏది చెప్తే అది నడవాలి. డిక్టేటర్షిప్పా ఇది? ఉత్తర కొరియా కాదు కదా. తాలిబానిజం అంతకంటే కాదు. నేను చెప్పినట్టు నడవాలి, నాదే నడవాలి, నా ధర్మమే నడవాలి, నా మాటే నడవాలి అంటే గదే తాలిబానిజం. ఎవరెవరి ఇష్టం వాళ్ళు నమ్ముతారు, నమ్మకపోతారు, ఎవరి ఇష్టం వాళ్ళు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు తాను ఓవర్ రియాక్ట్ అయిన విషయాన్ని తెలుసుకుంటే మంచిది.